అమెరికా నుంచి వచ్చారు. వీరు ఇక్కడ పొద్దుల ప్రసాద్ బ్లాక్ అని సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఆయన ఒక్కళ్ళే అద్భుతం కట్టించారు. వారికి ఒక్కసారి మన కళతాళ ధ్వనులతోటి మన అందరం కూడా వారికి మనము మన కృతజ్ఞతా భావంతో తెలుపుదాము. ఎందుకు చెప్తున్నానంటే ఆ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అంతా కూడా ఇక్కడే చదువుకున్నారు. గొప్ప డాక్టర్ అయిపోయారు అమెరికాలో ఆయన అపాయింట్మెంట్ కావాలంటే 6 నెలలు పడుతుంది. అలాంటి చదువులు మేము చదువుకుంది. ఇక్కడ మీకు దగ్గర ఉండి మేము చూస్తున్నా కూడా ఏంది ఇటు చూస్తున్నావు ఏంది అట్టని మాట్లాడుతున్నారు. అమెరికాలో ఒక డాక్టర్ అపాయింట్మెంట్ మాలా చదువుకున్న డాక్టర్ అపాయింట్మెంట్, నేను ఆర్థోపెడిక్ డాక్టర్ని, ఆర్థోపెడిక్ డాక్టర్ అపాయింట్మెంట్ కావాలంటే 6 నెలలు పడుతుంది మీకు. అంటే ప్రతి చోట కూడా టైం పడుతుంది. ఇక్కడ ఇంకా జనాభా ఎక్కువ అమెరికా కన్నా. అసలు ఆ సహనం లేదు. అసలు ప్రతి వాళ్ళు వచ్చేసి ఎంఆర్ఐ రాసరి 6 గంటలైంది ఇప్పుడే తీయలేదంటే అక్కడ నీకన్నా ఎమర్జెన్సీ పేషెంట్ చాలా మంది ఉంటారు. నడుచుకొని వచ్చేవాళ్ళు గొడవ చేస్తుంటారు. నడుచుకొని వచ్చేవాడు ఎమర్జెన్సీ ఏముంటుంది చెప్పినా ఎన్నరో. ప్రతివాడికి రికమెండేషను, రోగి రోగమే రికమెండేషను. నీకు జబ్బు ఎమర్జెన్సీ అయితే మేమే తీసుకెళ్తాం ఆపరేషన్కో ఎంఆర్ఐ మేము దగ్గర ఉండి తీసుకెళ్తాం. నడుచుకొచ్చేవాళ్ళు బాగున్న వాళ్ళని గొడవ పెట్టుకుంటున్నారు అక్కడికి వచ్చి. అక్కడ బాగలేని మనిషి అపస్మార స్థితుల మనిషికి ఎంఆర్ఐ తీయనిట్లా మీరు. ఈ ఆసుపత్రిని చెడగొట్టుకోవద్దని చెప్తున్నాము. సరే, ఈ గొప్ప డాక్టర్ గారు మెగా డోనర్ వాడు ఇక్కడికి వచ్చినాడు. వారు ఎంత గొప్ప డాక్టర్ అంటే అక్కడ చదువుకొని అక్కడ చక్కగా అక్కడ డబ్బులన్నీ డాలర్స్లో వాళ్ళు ఎంతో ట్యాక్స్ కడతారు. మళ్ళా కాదు ఇక్కడ ఆ డబ్బులన్నీ ఇక్కడ తెచ్చి మన కోసం దాదాపు 100 కోట్ల బిల్డింగ్ అది కట్టారు. ఇప్పుడు ఎంసీహెచ్ బ్లాక్ తల్లి బిడ్డల సంరక్షణ కేంద్రం ఒకటి వస్తుంది మనకి. ఇక్కడ చూశారు కదా, ఒక మంచం మీదనే 2 తల్లులు పిల్లల్ని పెట్టుకొని పడుకొని ఉంటున్నారు. అది చూసి వీళ్ళు చెలించిపోయి ఇప్పుడు కానూరు ఎంసీహెచ్ బ్లాక్ అని కడుతున్నారు. 100 కోట్లది. రేపు 30వ తారీఖు, ఈ నెల 30వ తారీఖు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఓపెన్ చేస్తున్నారు. అదంతా వీళ్ళ గొప్పతనం. వారికి ఒక్కసారి మన చేతులెత్తి నమస్కరించి మన కరతాళ ధ్వనులతో స్వాగతిద్దాము. అంత గొప్ప ఎందుకు చెప్తున్నానంటే ఇంత గొప్ప ఆసుపత్రి ఇది. దీన్ని మీరు చులకనగా చూసుకోవద్దు. చెప్పే కదా, మా అపాయింట్మెంట్ దొరకాలంటే కూడా బయట చాలా కష్టం. ఇక్కడ ఫ్రీగా మిమ్మల్ని చూస్తున్నాం. అయినా కూడా ఫ్రీ అనేసరికి మీరు మీ ఆసుపత్రిని మీరే చెడగొట్టడానికి ముందుకు వస్తే అలా చేయొద్దు. ఇప్పుడు పొద్దుల ప్రసాద్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. థ్యాంక్ యూ. ఇవాళ మీకోసమని ఈ శుక్రవారం మందులు తీసుకొచ్చి ఎవరైనా ఇక్కడ చూస్తాం అన్ని డిపార్ట్మెంట్లో, అది వేరే సంగతి. బట్ ఇవాళ మనం ప్రతి శుక్రవారం మీకు ఏదో కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఇవాళ మందులు అంటే మెడికల్ క్యాంప్ పెట్టాం ఫ్రీగా. అది కూడా మీకు మందులు ఇస్తాము. అందరూ ఓపికగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.